కంపెనీ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్. వాకిన్ డీటెయిల్స్ అయితే మెడికల్ కోడింగ్ అనమాట. పూర్తిగా ఇది వాకిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. చెన్నై లొకేషన్ వాళ్ళకి ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ కాదు. డాక్యుమెంట్స్ అయితే టు బీ క్యారీడ్ ఫర్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 10th ఆర్ ఇంటర్ ఒరిజినల్ మార్క్ షీట్స్ అయితే తీసుకెళ్ళాలి. అలాంగ్ విత్ ద రెజ్యూమ్ తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే ట్రై అయితే చేయండి. నోట్ ఇదైతే వచ్చేసి ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి హూ ఆర్ కమింగ్ ఆన్ టైమ్ విత్ మెన్షన్ డాక్యుమెంట్స్. సో మెన్షన్ చేశాను కదా, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి రమేష్. అండ్ అలానే వాళ్ళ మెయిల్ ఐడి అయితే ఇచ్చాను. సో వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ డౌట్స్ అయినా ఉన్నా కూడా. సో అడిషనల్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఓటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బెనిఫిట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు అండ్ ఓటీ చేసినందుకు కూడా ఇస్తారు అనమాట. ఎక్సలెంట్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎనాటమీ ఫిజియాలజీ అనమాట. ఎనాటమీ ఫిజియాలజీలో సిస్టమ్స్ ఉంటాయి కదా, అండ్ అలానే మెడికల్ టెక్నాలజీస్ అవి కూడా ప్రిపేర్ అవ్వండి. టైమ్ అండ్ వెన్యూ అయితే వచ్చేసి 27th డిసెంబర్ నుంచి 29th డిసెంబర్ దాకా అయితే జరుగుతున్నాయి. మార్నింగ్ 9 కల్లా అయితే ఖచ్చితంగా అక్కడ ఉండాలన్నమాట. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే. అండ్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేశాను కదా, అవి తీసుకెళ్ళాలి. లొకేషన్ అయితే కరెక్ట్గా అడ్రస్ చూసుకోండి అండ్ అలానే మ్యాప్లో కూడా చూసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి.